హాయ్ అండి. ఈరోజు ప్రతిలిపి అంశాలమాలలో నేను వినిపిస్తున్న అంశాలు: స్నేహబంధం, నిప్పులాంటి నిజం, నీతో ఈ బంధం. లాస్ట్ ఎపిసోడ్లో రఘు వాళ్ళమ్మ పెద్ద కోడలింటిలో జరిగిన అనుభవాలు చెప్తోంది కదా, అక్కడి నుండి కొనసాగింపు. అన్నది మమ్మల్ని, మళ్ళీ కోపం కూడా మాపైనే చూపించింది. చిన్నోడి పెళ్ళికి కూడా మొక్కుబడిగా వచ్చింది. పిల్లలు కూడా మా దగ్గరికి చేరరు, అనేకంటే చేరనివ్వదు. వాడెలాగూ మమ్మల్ని ఈ లోకాన్ని వదిలేసిపోయాడు. వాడి పిల్లల్లో వాడిని చూసుకుందామన్నా ఆ ప్రాప్తం లేదు మాకు. అందరికీ ఉన్నాయి ఏదో ఒక సమస్య. దాన్నే పట్టు కూర్చుంటే అది ఇంకా ఇంకా పెద్దదవుతుంది. వాడు ఆబ్దికానికి వస్తుంది, కానీ పిల్లల్ని తీసుకురాదు. ఆస్తి పంచటానికి నేను ఒప్పుకోలేదు, అందుకే వస్తోంది. ఇది నీది అని పంచి ఇచ్చిన్నాడు, మా ముఖం కూడా చూడదు అంది రఘు వాళ్ళమ్మ. రఘు వాళ్ళమ్మ చెప్పింది విని ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చుని, నాకెప్పుడూ చెప్పలేదు అన్నాడు. చెప్పడానికి ఏముంది చిన్నోడా, మా మనసులు ఎలాగూ కష్టపడ్డాయి. మీరిబ్బంది పడకూడదని, మీ అన్నదమ్ముల బంధం చెడిపోకూడదని చెప్పలేదురా అంది. వాళ్ళందరూ మళ్ళీ వస్తాం అంటూ లేచారు. వెళ్ళి గుమ్మం వరకు సాగనంపి వచ్చారు అంతా. ఇవన్నీ మనసులో పెట్టుకోకు, ఎప్పుడో జరిగిపోయిన సంఘటన. బాబాయ్ స్వాంతన కోసం చెప్పాను అంది కొడుకుని చూస్తూ. బయట నుండి శ్రీను దీపు అని పిలుస్తూ లోపలికొచ్చాడు. నేను దీపుని చూడటానికి వచ్చాను, నిన్ను కాదు. వస్తున్నట్టు ఎందుకు చెప్పలేదురా అన్నాడు రఘుని చూస్తూ. వచ్చాక కలుస్తాం కదా అని. దీపుకి హాలిడేస్కి ఇక్కడికి తీసుకురావాలన్నది కూడా మీ అందరితోటి కలిసి ఇక్కడ స్నేహాన్ని కూడా తెలుసుకుంటాడని అన్నాడు. రఘు వాళ్ళమ్మ వచ్చి, రా శ్రీను కూర్చో అంది. అలాగే అమ్మా అని పెరట్లోకి వెళ్ళి చందనతో మాట్లాడుతున్నాడు. వీళ్ళ స్నేహం గురించి చెప్పాలంటే, స్కూలుకు వెళ్ళక ముందు నుండి వీళ్ళిద్దరూ స్నేహితులు, కలిసే చదువుకున్నారు. శ్రీనుకి చదువు అంతగా వంట పట్టేది కాదు. వాళ్ళ నాన్న రఘుతో పాటు చదవమని పంపేవాడు. వాళ్ళింట్లో కంటే ఎక్కువగా వీళ్ళింట్లోనే ఉండేవాడు. శ్రీనుకి చదువు మీద శ్రద్ధ ఉండేది కాదు. వ్యవసాయం అంటే ఇష్టపడేవాడు. అతనికి అత్యవసర మార్కులు చూసి వాళ్ళ నాన్న ఇక పట్టుపట్టలేదు. దాంతో అతని చదువుకి పులి స్టాప్ పడింది. ఇప్పుడు అతను ఎందరికో ఆదర్శం. కొత్త కొత్త విధానాలు అవలంబించి వ్యవసాయం ఎలా చేయొచ్చో వీడి దగ్గర తెలుసుకోవాల్సిందే. రఘు ఇక్కడ లేకుండా వాళ్ళ అమ్మ ఒకటి ఇక్కడ ఉంది అంటే శ్రీనిగాడి వల్లే. వాళ్ళకి ఏ అవసరం ఉన్నా అతను ముందుంటాడు. వాళ్ళ స్నేహబంధంలో స్వార్థం లేదు. శ్రీను రఘు దగ్గరగా వచ్చి, నీతో మాట్లాడాలి అన్నాడు. సరే పద అని లేచి వెళ్తూ, అమ్మా మేం బయటికి వెళ్ళొస్తాం అన్నాడు. టీ పెట్టాను, తాగి వెళ్ళండి అంది లోపల నుండే. ఇద్దరూ టీ తీసుకుని అప్పుడు హై స్కూల్ గ్రౌండ్కి వెళ్ళి కూర్చున్నారు. రఘు ఎప్పుడొచ్చినా ఆ ప్లేస్కు వెళ్ళి 1 అవర్ అయినా కూర్చుంటారు ఇద్దరు. అది వాళ్ళ ఫేవరెట్ ప్లేస్. ఇప్పుడు చెప్పరా ఏంటి సంగతులు అన్నాడు రఘు. మాకు పిల్లలు లేరు కదా, మేము ఎవరినైనా పెంచుకోవాలనుకుంటున్నాము. అమ్మేమో చెల్లి కొడుకుని దత్తత తీసుకోమంటోంది. నాకు అనాథాశ్రమం నుండి తెచ్చుకుంటే బావుండు అని ఉంది. సుధా కూడా నన్నే సమర్థిస్తోంది. కారణం, మా చెల్లి కొడుకైతే అమ్మా నాన్న ఉన్న పిల్లాడు, మమ్మల్ని పూర్తిగా స్వీకరించలేడు. అదే ఆశ్రమం నుండి తెచ్చుకుంటే పూర్తిగా అమ్మా నాన్నగా మారిపోవచ్చు అంటోంది. నాకు అదే కరెక్ట్ అనిపిస్తోందిరా. మా అమ్మను ఒప్పించడం కొంచెం కష్టం, అయినా పర్లేదు ఒప్పిస్తాను. ఒప్పించగలను. ఎందుకంటే లోపం నాలో అని అమ్మకి చెప్పాను. అమ్మకేంటి, సుధాకి, అందరికీ అదే చెప్పాను. నిజం నిప్పులాంటిది. నిజమేంటి? అది అందరికీ తెలిసిందనుకో. నీకు తెలుసు కదా, అది తెలిసిన వెంటనే మా జీవితాలు మారిపోతాయి. పురుషుడిలో లోపం ఉంది అంటే మాట్లాడరు, కానీ ఆడదానిలో లోపం అంటే మాత్రం అతనికి మళ్ళీ పెళ్లి చేసుకోమంటారు. నిజాలు చెప్పడం వల్ల ఇద్దరి జీవితాలు అల్లకల్లోలం అవుతాయి. అందుకే నిజానికి నిబురు కప్పి ఉంచాను. నువ్వు మాట్లాడవేరా అన్నాడు. మాటలు లేవురా, నువ్వు నా కంటికి దేవుళ్ళ కనిపిస్తున్నావు అన్నాడు రఘు. ఆ మాటకి శ్రీను నవ్వుతూ, రఘు నేను దేవుణ్ణి కాదు, కర్మ సిద్ధాంతాన్ని నమ్మే మనిషిని. సుధాకి నాకు ముడిపెట్టాడు, కానీ మాకు సంతానాన్ని ఇవ్వలేదు. నేను సంతానం కోసం మరొక అమ్మాయిని
నా జీవితంలోకి ఆహ్వానించగలనా? మన జీవితాలకు ఒక్కరితోనే ఆ బంధం ఉంటుంది. నాలో లోపమని ఆమెకు మరొకరితో వివాహం చేసి వారితో కలిసి నేను జీవించగలనా? నేనెంత బాధను అనుభవిస్తానో అదే బాధ ఆమెకు కూడా ఉంటుంది కదా. జెండర్ తేడా కానీ ఇద్దరము మనుషులమే, ఫీలింగ్ ఒకేలా ఉంటాయి అన్నాడు. అద్భుతం రా, ఎంత బాగా ఆలోచిస్తున్నావో తెలుసా. నీకు చదువు లేదు రాలేదు అని మీ నాన్న బాధపడేవారు, కానీ ఇంత సంస్కారం ఉన్న వ్యక్తితో నాకున్న స్నేహబంధానికి నేను చాలా గర్వపడుతున్నాను రా. నీతో ఈ బంధాన్ని నాకిచ్చిన ఆ భగవంతుడికి శతకోటి వందనాలు అన్నాడు రఘు. మరొక అంశాలు మరొక ఎపిసోడ్లో విందురు కానీ. థ్యాంక్ యూ.